ఎన్నికల సన్నాహక సమావేశం రేపు ఇక్కడ మాగి గ్రామం దగ్గర ఈ సభాస్థలి ఇక్కడ జరగబోతా ఉన్నది. ఎట్లనైతే పోయినసారి ఎన్నికల్లో కేసీఆరే మళ్ళీ రావాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కారు గుర్తు కోటేసి కేసీఆర్ని ఎట్లయితే ముఖ్యమంత్రిగా చేసిండ్రో అట్లాగే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ నిలబెట్టిన అభ్యర్థి ఎంపీగా గెలవాలి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఈ 4.5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వంగా చేయవలసిన పనులన్నీ కూడా అది 24 గంటల కరెంటు రైతులకు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఎకరానికి 8,000 రూపాయలు పంట పెట్టుబడి సాయం రైతు బీమా పథకం ద్వారా, అట్లాగే రైతు కుటుంబంలో రైతు చనిపోతే ఎట్లా చనిపోయినా సరే 5 లక్షల రూపాయలు చెక్కు ఇంటికి 10 రోజుల లోపల పంపించడం కావచ్చు, 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 1000 రూపాయలు చేసుకొని 500 ఉన్న పెన్షన్ని 1500 చేసుకొని 4 సంవత్సరాలుగా ఇవ్వడం కావచ్చు, మళ్ళీ ఇప్పుడు ఆ 1000 పెన్షన్ని 2000 రూపాయలు చేసుకోబోతున్నందుకు కావచ్చు, 1500 ఉన్న పెన్షన్ని 3000 రూపాయలు చేసుకోబోతున్నందుకు కావచ్చు. ఇట్లా ఇవన్నీ కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చేసినందువల్ల, ఈ ఫలాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుభవించినందువల్ల మొన్న టీఆర్ఎస్ పార్టీ గంపగుత్తన ఓట్లేసిరు ప్రజలు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంగా ముఖ్యమంత్రిగా ఇవన్నీ చేసిన ఈ తెలంగాణ రాష్ట్రం కూడా ఈ భారతదేశంలో భూభాగం కాబట్టి, తెలంగాణ ప్రజలు కూడా ఈ భారతదేశ ప్రజలే కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక సహాయం మనం వస్తుందని, ఆర్థిక సహాయం అందుతుందని నమ్మినాం, ఊహించినాం. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రధానమంత్రిగా ₹1 కూడా ఎక్కువగా మనకు ఆర్థిక సహాయం చేయలేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అక్కడ పెద్ద సాగునీటి ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వమే ఆ డబ్బులతో మోడీ కట్టిస్తూ ఉన్నాడు. అట్లాగే మనం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, 2 ప్రాజెక్టులు మేము చేపట్టినాం. ఒక 50% మీరు పెట్టండి, 50% మేము పెట్టుకుంటాము అని ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు అడిగినా సరే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మనకు ₹1 కూడా వదలలే. కాబట్టే ఇవాళ అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే శక్తి మనకు అవసరం ఉన్నది. ఆ శక్తి కేవలం పార్లమెంట్ ఎంపీలని గెలిపించుకోవడం ద్వారానే మనకు ఆ శక్తి వస్తుంది. అందుకే కేసీఆర్ గారు కాంగ్రెస్ బీజేపీలు కాకుండా మిగతా ప్రాంతీయ పార్టీలతో కలిసి ఇంకొక కొత్త రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మన ఎంపీలతో పాటు వారి ఎంపీలను కూడా కలుపుకొని మన రాష్ట్రంకు ఆర్థిక సాయంతో పాటు వారి రాష్ట్రానికి కూడా ఆర్థిక సాయం ఇప్పించే విధంగా, కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా, శాసించే విధంగా మనం రాజకీయ వ్యవస్థ ఉండాలని చెప్పి, అందుకే మనకు 16 ఎంపీ సీట్లు మనం గెలుచుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ 1 ఎంపీ సీటు మన మిత్రపక్షం ఎంఐఎం గెలుచుకోవాలి. మనం 17 ఎంపీ సీట్లు, మనతో కలిసి వచ్చే ఇతర రాష్ట్రాల రాజకీయ పక్షాలు అన్నీ కలిపి ఒక 100 ఎంపీ సీట్లు మనం గెలుచుకోగలిగితే ఆ 100 ఎంపీ సీట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని శాసించి మన కాళేశ్వరం ప్రాజెక్టుకు, మన పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్కు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చుకొని ఆ ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు
మొత్తం రాష్ట్రమంతా పర్యటిస్తూ విడమర్చి చెప్పడానికి వాళ్ళ కేటీఆర్ గారు బయలుదేరిండ్రు. దాంట్లో భాగంగానే రేపు ఇక్కడికి వస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా మేము 20,000 మందితో సభ అనుకుంటే ఇది 30,000 దాటేట్టు కనిపిస్తూ ఉన్నది. మా గౌరవ శాసనసభ్యులు షిండే గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరిగినాయి. జడ్పీ చైర్మన్ రాజు గారు, ఇక్కడ స్థానిక సర్పంచ్, స్థానిక సిడిసి చైర్మన్ వీళ్ళందరూ కూడా ఇక్కడ దగ్గరుండి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 30,000 దాటే విధంగా ఇవాళ ఈ సభ జరగబోతూ ఉన్నది. కేవలం ముఖ్య కార్యకర్తలు, ఇక్కడ సామాన్య ప్రజలు కాదు, కేవలం పార్టీ అభిమానులు, పార్టీ ముఖ్య కార్యకర్తలే 30,000 మంది వచ్చేందుకు. ఎవరు వచ్చినా ఇక్కడ ఏమి ఇబ్బంది జరగకుండా బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరిగినాయి. అందరినీ కూడా కుర్చీలేసి కూర్చుండబెట్టి వాళ్లకు మంచినీళ్ళు ఏర్పాటు, ఏమాత్రం ఇబ్బంది కలగకుండా, ఇక్కడ కూడా ఎండ ఎక్కువ ఉన్నదని చెప్పి ఫ్యాన్లు ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది. అట్లనే మంచి భోజనం కూడా ముఖ్య కార్యకర్తలందరికీ కూడా మంచి భోజనం వసతి కూడా ఏర్పాటు చేసుకోవడం, ఒకటేసారి 15,000 మంది భోజనం చేసే విధంగా మరి డైనింగ్ హాల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అతిపెద్ద డైనింగ్ హాల్. అట్లా ఎవ్వరికి ఏమి ఇబ్బంది జరగకుండా వచ్చిన ప్రతి ఒక్క మనిషికి మంచి భోజనం పెట్టి వాళ్ళకి మంచి నీళ్ళు అందించి మంచిగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మరి నేను మా షిండే గారికి, వారి బృందానికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకి, అట్లాగే ఈ జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దయచేసి కేటీఆర్ గారు చెప్పింది ఆలోచించండి. రేపు పొద్దున వారు చెప్పబోయేది మన తెలంగాణ రాష్ట్రానికి నిధులు తెచ్చుకునేందుకు మనకు ఎంపీలు గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రేపు కథలు రావాలి, అందరు ముఖ్య కార్యకర్తలు కూడా ఈ సమావేశానికి రావాలి. కేటీఆర్ గారి మాటలు విని వారి మార్గనిర్దేశకత్వం ఎట్లా ఉంటే అట్లా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసి కేసీఆర్ గారు నిలబెట్టిన పార్లమెంట్ అభ్యర్థిని ఇంత ముందటి కంటే ఎక్కువ ఓట్ల మేరతో గెలిపేయడానికి మనందరం పనిచేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో 10 గంటలకే ఇక్కడికి చేరుకోవాలి, 9 గంటలకు గ్రామాల నుంచి బయలుదేరాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మా కార్యకర్తల్ని 10 గంటలకు శవాస్థలికి చేరుకోవాలి. ఎందుకంటే మళ్ళీ 2 గంటల 30 నిమిషాలకు రేపు సికింద్రాబాద్ మళ్ళీ వెళ్ళి కేటీఆర్ గారు అక్కడ మీటింగ్ చేయాల్సి ఉంది. కాబట్టి ఆయన బయలుదేరుతారు, 2 గంటలకే ఇక్కడ నుంచి బయలుదేరుతారు. కాబట్టి 10 గంటలకే మీటింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి 9 గంటల గ్రామాల నుంచి బయలుదేరి 10 గంటలకు ఇక్కడ చేరుకోవాలని